సో పేపర్ నెంబర్ 10 కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. అకౌంటింగ్ వచ్చిందే, కార్పొరేట్ అకౌంటింగ్ వచ్చిందే 50 మార్క్స్కి, ఆడిటింగ్ వచ్చిందే 50 మార్క్స్, అంటే 50%, 50%. ఫస్ట్ క్వశ్చన్ 30 మార్క్స్ ఏముంటుంది? ఎంసీక్యూస్ 7 ఎంసీక్యూస్ కార్పొరేట్ అకౌంటింగ్ నుంచి, 7 ఎంసీక్యూస్ ఆడిటింగ్ నుంచి ఇస్తారు. ఇంకో 1 ఎంసీక్యూ కార్పొరేట్ అకౌంటింగ్ నుంచి అన్నా రావచ్చు, ఆడిటింగ్ నుంచి అన్నా రావచ్చు. నెక్స్ట్ 2A వచ్చేసరికి మనకు షేర్స్ నుంచి, కార్పొరేట్ అకౌంటింగ్ లో షేర్స్ నుంచి, 2B కూడా కార్పొరేట్ అకౌంటింగ్ లో షేర్స్ నుంచే ఉంటుంది. సో లైక్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ కానీ, రిడమ్షన్ కానీ, బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చిందే మనకు 14 మార్క్ క్వశ్చన్. ఖచ్చితంగా ఎక్కడి నుంచి అడుగుతారు అంటే షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ అడుగుతారు. అది మీరు బట్టి పడతారో లేకంటే చీటీలే పడతారో నాకు సంబంధం లేదు. ఫార్మాట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. క్వశ్చన్లో ఏదైతే అడుగుతాడో అది అట్లీస్ట్ ఒక 5 to 6 పాయింట్స్ అన్నా మీరు ఇక్కడ రాసేదానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 14 మార్క్స్లో 5-6 మార్క్స్ అన్నా మీరు గెయిన్ అవుతారు. నెక్స్ట్ 4A వచ్చింది బ్యాంకింగ్ ఇన్సూరెన్స్, 4B వచ్చిందే సేమ్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఆర్ ఎలక్ట్రిసిటీ. ఆ క్వశ్చన్ వచ్చింది మీరు ఫ్రీగా స్కిప్ చేసేయచ్చు. ఆ చాప్టర్స్ వచ్చిందే స్కిప్ చేయొచ్చు. ఊరికే వ్యాస్ట్ సిలబస్ అవన్నీ చదువుకునే దాని బదులు అదే దానిపైన ఎంతైతే మీరు టైం పెడతారో ఆ టైం వచ్చిందే ఆడిటింగ్ లో పెట్టారంటే ఈజీగా మార్క్స్ అనేది వస్తాయి. ఎందుకు ఆడిటింగ్ లో మీకు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంతటూ అడిగేటి ఏముండదు. అడిగితే మొత్తం ఏమన్నా అంటే డైరెక్ట్ క్వశ్చన్సే అడుగుతాడు. నౌ 5A అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి అడుగుతాడు. 5B వచ్చిందే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, డామ్ షూర్ అడుగుతాడు. సో మీరు నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఏమన్నా అంటే ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ షేర్స్ డిబెంచర్స్. నెక్స్ట్ ఏది షెడ్యూల్ 3 ఫార్మాట్, బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. టైం ఉంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో ఇంపార్టెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోండి. ఓకేనా? ఉండేది నాకు తెలిసి మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండేది మీకు. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో ఏవైతే ఇంపార్టెంటో అవి నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6A వచ్చేసరికి మనకు ఆడిటింగ్ చాప్టర్ నెంబర్ 6. ఏం చాప్టర్ నెంబర్ 6? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్, ఇవేనా? నెక్స్ట్ ఆడిట్ ప్రోగ్రామ్, ఇవి ఉంటాయా? క్వశ్చన్ నెంబర్ 6B వచ్చిందే చాప్టర్ నెంబర్ 7. అంటే ఏమన్నా లైక్ ఫస్ట్ చాప్టర్ లో వచ్చింది స్కోప్ ఆఫ్ ఆడిట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిట్, ఇలాంటి క్వశ్చన్స్. 6B వచ్చిందే ఆడిట్ ఫైలు, ఆడిట్ డాక్యుమెంటేషన్, ఓకేనా, ఆడిట్ ఎవిడెన్స్, ఇలాంటివి అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7A ఆడిట్ సేమ్ అక్కడి నుంచి అడుగుతాడు. 7B కూడా చాప్టర్ నెంబర్ 7. అంటే ఏముంటాయి నాన్న? ఇంటర్నల్ ఆడిట్ ఉన్నాయా? ఆ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకు ఆడిట్ లో ఏమేమి చాప్టర్స్ నాన్న ఇంపార్టెంట్ అంటే, ఒకటి బేసిక్స్ లైక్ ఆడిట్, స్కోప్ ఆఫ్ ఆడిట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిట్, ఫీచర్స్ ఆఫ్ ఆడిట్, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చింది ఆడిట్ ఎవిడెన్స్, ఆడిట్ డాక్యుమెంటేషన్, ఆడిట్ ఫైలు, ఆడిట్ ప్రోగ్రాము, ఆడిట్ రిపోర్టు, తర్వాత ఇంటర్నల్ ఆడిట్, ఓకేనా, ఆపరేషనల్ ఆడిట్, ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి క్వశ్చన్స్. దాని తర్వాత కంపెనీ ఆడిట్ అండ్ కంపెనీ ఆడిటర్. సో దాని ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, కంపెనీ ఆడిట్ రిలేటెడ్ ప్రొవిజన్స్, అవన్నీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా ఏమన్నా అంటే ఆడిట్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్, ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. మీరు అన్ని ఏ టైప్ ఆఫ్ ఎంటిటీస్ ఎత్తుకున్నా 7 పాయింట్స్ వచ్చిందే సేమ్ ఉంటాయి. మీరు 7 పాయింట్స్ వచ్చిందే సేమ్ ఉంటాయి. ఒక 2-3 పాయింట్స్ దానికి డిఫరెంట్ పాయింట్స్, దాని రిలేటెడ్ పాయింట్స్ రాసేసినా చాలు మీకు 6 to 7 మార్క్స్ పడతాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదే. ఫస్ట్ ఏం చదువుతారు నాన్న అంటే బేసిక్స్ చదవండి, తర్వాత ఆడిట్ ప్రోగ్రామ్ ఇవి కంప్లీట్ చేయండి, దాని తర్వాత కంపెనీ ఆడిటర్ రాండి, దాని తర్వాత లాస్ట్ ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. సో ఆడిట్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. మీకు ఆడిట్ మొత్తంలో తీసుకున్నా కూడా మీకు గట్టి కొడితే ఒక 30 క్వశ్చన్స్ మిస్ అయితే లేవు నాన్న. ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి అన్ని చాప్టర్స్ లోనే కలిపి. ఆ 30 క్వశ్చన్స్ లోనే మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి నాన్న అంటే 6 క్వశ్చన్స్ వస్తాయి. 30 క్వశ్చన్స్ నుంచి 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 5 క్వశ్చన్స్ కి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రిపీట్ అవుతారు. అర్థమైందా? సో ఆడిట్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. ఇప్పుడు మీరు ఆడిట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చదవాలా, ఓకేనా, యాజ్ వెల్ యాజ్ కంపెనీ అకౌంట్స్ అండ్ కంపెనీ అకౌంట్స్ లో ఆర్ కార్పొరేట్ అకౌంట్స్ లో ఏం చదవాలన్నా అంటే షేర్స్, డిబెంచర్స్,
షెడ్యూల్ 3 ఫార్మేట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. టైం ఉంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్, లేదంటే అది స్కిప్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ వచ్చింది, 5 ఎంసీక్యూస్ వచ్చింది అకౌంటింగ్ నుంచి వస్తాయంట, 10 ఎంసీక్యూస్ వచ్చింది ఆడిటింగ్ నుంచి వస్తాయంట. సో మీరు ఆడిట్ అనేది కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. నెక్స్ట్ అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ షేర్స్ డిబెంచర్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పా కదా, క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో దేని నుంచి వస్తాయంట? అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్ కానీ ఇష్యూ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ కవర్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్ అండ్ పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్. అకౌంట్స్ కి, దట్ మీన్స్ కార్పొరేట్ అకౌంట్స్ కి, ఆడిటింగ్ కి ఇంపార్టెంట్ ఏమన్నా అంటే పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మోస్ట్లీ అడుగుతాడు. మోడల్ పేపర్ క్వశ్చన్స్ ఇవి కవర్ చేసుకొని చాలు, ఇంక అక్కడి నుంచి క్వశ్చన్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎఫ్ఎం అండ్ బీడీఏ, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్. నెక్స్ట్ 30 మార్క్స్కి వచ్చిందే ఫస్ట్ క్వశ్చన్, 30 మార్క్స్కి ఎంసీక్యూస్. దాంట్లో 11 ఎంసీక్యూస్ వచ్చిందే ఎఫ్ఎం నుంచి ఉంటాయి, 4 ఎంసీక్యూస్ వచ్చిందే బిజినెస్ డేటా అనలిటిక్స్ నుంచి ఉంటాయి. నెక్స్ట్ 2A వచ్చిందే ఎఫ్ఎంలో థియరీ క్వశ్చన్, ఫస్ట్ చాప్టర్ నుంచే వస్తుంది. లైక్ మనీ మార్కెట్స్ అని ఉందా, మీకు ఏమన్నా ఉందా? క్యాపిటల్ మార్కెట్స్, మనీ మార్కెట్స్, అక్కడి నుంచి థియరీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బిజినెస్ డేటా అనలిటిక్స్ లో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 4 చాప్టర్స్. 4 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ నుంచి థియరీ క్వశ్చన్ అడుగుతారు. మీకు క్లాస్ అవ్వలేదా? అది థియరీ క్లాస్ చెప్పలేదా మీకు? బిజినెస్ డేటా అనలిటిక్స్ స్టార్టే చేయలేదా? ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నెక్స్ట్ 3A రేషియో అనాలిసిస్, 3B వచ్చిందా క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, ఫైనాన్షియల్ స్కోర్స్. క్యాష్ ఫ్లోని వదిలేయండి, అడగడు. ఎందుకు? కార్పొరేట్ అకౌంట్స్ లో అడుగుతున్నారు. ఫండ్ ఫ్లో అడుగుతుంది. లాస్ట్ టైం అడిగాడా? అయితే ఈసారి అడగడు. లాస్ట్ టైం క్యాష్ ఫ్లో అడిగాడా? ఓకే, లాస్ట్ టైం క్యాష్ ఫ్లో అడిగింటే మోస్ట్లీ ఈసారి ఫండ్ ఫ్లో అడుగుతుంది. ఎందుకు నాన్న క్యాష్ ఫ్లో వదిలేయమంటున్నానంటే అక్కడ క్యాష్ ఫ్లో, ఇక్కడ క్యాష్ ఫ్లో రెండు ఒకటే, మీకు డిఫరెన్స్ ఏం లేదు. మీరు అక్కడ ఎలానో క్యాష్ ఫ్లో నేర్చుకుంటారు కదా, ఇక్కడ క్యాష్ ఫ్లో వస్తే రాయలేరా అక్కడ నేర్చుకున్న వాళ్ళు? సో కాబట్టి మీరు దేన్ని నేర్చుకోవాలి ఇక్కడ? ఫండ్ ఫ్లో అనేది నేర్చుకోండి. నెక్స్ట్ 4A వచ్చింది కంపారిటివ్ కామన్ సైజు, 4B వచ్చింది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కంపారిటివ్ కామన్ సైజు, నెక్స్ట్ 4B వచ్చింది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నుంచి అడుగుతుంది. నెక్స్ట్ 5A 5B క్యాపిటల్ బడ్జెటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఖచ్చితంగా చదువుకోండి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఖచ్చితంగా చదువుకోండి. 2 చాప్టర్స్ అనేది మీరు స్కిప్ చేయకుండా చదవాలి. ఏ చాప్టర్స్ నాన్న అంటే అవి క్యాపిటల్ బడ్జెటింగ్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్. దాని తర్వాత 8th క్వశ్చన్ బిజినెస్ డేటా అనలిటిక్స్ థియరీయే ఉంటుంది, మీరు చదివినా కూడా అర్థమవుతుంది. నాకు ఒకసారి ఎవరన్నా, నేను మర్చిపోతాను, ఎవరన్నా మెసేజ్ చేసినారంటే నేను బిజినెస్ డేటా అనలిటిక్స్ థియరీ నోట్స్ అనేది పంపిస్తాను, నా దగ్గర ఉంది. ఓకేనా? నేను షేర్ చేస్తాను. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఆ థియరీ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ 7 క్వశ్చన్ నెంబర్ 7 వచ్చిందే లివరేజెస్, 7B వచ్చిందే డివిడెండ్. సో ఇప్పుడు మీరు చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా అంటే ఎఫ్ఎంలో ఫస్ట్ చాప్టర్ థియరీ, రేషియో అనాలిసిస్, తర్వాత క్యాపిటల్ బడ్జెటింగ్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, లివరేజెస్, డివిడెండ్స్. ఇవి నేర్చుకున్నారనుకో ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ మీరు ఎత్తుతానిటే ఏది కంప్లీట్ చేస్తారంటే క్యాపిటల్ బడ్జెటింగ్ చూడండి, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్కి వెళ్ళండి, తర్వాత రేషియోస్కి వెళ్ళండి, దాని తర్వాత లివరేజెస్ చేయండి. అర్థమైందా? మీకు టైం ఉంటే ఏంది థియరీ అనేది చదవండి. బిజినెస్ డేటా అనలిటిక్స్ నుంచి థియరీ అట్లీస్ట్ ఒక 1-2 చాప్టర్స్ అన్నా చదవండి. మీరు ఏమన్నా అంటే పాస్ట్ ఎగ్జామినేషన్ చూసారంటే ఏ చాప్టర్స్ నుంచి థియరీ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నారో తెలుస్తుంది. అట్లీస్ట్ ఆ 1 or 2 చాప్టర్స్ అన్నా చదువుకోండి. ఎందుకు నాన్న అంటే ఆ థియరీ క్వశ్చన్ మీరు రాస్తే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకు థియరీ చదవమంటున్నా అంటే థియరీ క్వశ్చన్ రాయడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇంకో 5 minutes ఉంది, ప్రాబ్లం ఎత్తుకుంటే కంప్లీట్ అవ్వదు. అదే థియరీ అయితే ఏదో ఒకటి రాసేయచ్చు. ఎస్ ఆర్ నో? ఇన్ చాప్టర్ 7 లివరేజెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. లివరేజెస్ ఖచ్చితంగా చదవాలా. క్యాపిటల్ బడ్జెటింగ్, వర్కింగ్ క్యాపిటల్. BDA Module 9 has not asked in the exam December 2023, June 2024, December 2024. లాస్ట్ టైం కూడా అడగలేదు.
చాప్టర్ నెంబర్ 9 నుంచి అడగడం లేదు. అంటే 8, 7 చాప్టర్ 8, చాప్టర్ 7 వీటి నుంచి కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. చాప్టర్ 10 కూడా. చాప్టర్ 9 అనేది అడగడం లేదు కాబట్టి మిగతా 3 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 3 చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. నెక్స్ట్ కమింగ్ ఇంటూ లాస్ట్ పేపర్ ఇన్ గ్రూప్ 2 మేనేజ్మెంట్ అకౌంటింగ్ మన పేపర్. మిమ్మల్ని ఏదన్నా కాపాడే పేపర్ ఏదన్నా ఉందంటే అది గ్రూప్ 2లో ఫస్ట్ పేపరు, గ్రూప్ 2లో లాస్ట్ పేపర్. నా సబ్జెక్ట్ అని కాదు. నిజంగానే అవే మిమ్మల్ని కాపాడేటివి. ఎందుకు నాన్న అంటే సిలబస్ తక్కువ ఉంటది. మార్క్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఈజీగా గెస్ చేయొచ్చు ఎక్కడి నుంచి క్వెషన్స్ వస్తాయి అనేది. ఓకేనా? మేనేజ్మెంట్ అకౌంటింగ్‌లో ఫస్ట్ 30 మార్క్స్‌కి వచ్చిందే ఎంసీక్యూస్. 15 ఎంసీక్యూస్ వస్తారు. 15 ఎంసీక్యూస్ మీరు రాయండి. నెక్స్ట్ 2A వచ్చేసరికి మనకు మేనేజ్మెంట్ అకౌంటింగ్‌లోనే థియరీ క్వెషన్ ఇస్తారు. 5 క్వెషన్‌లు ఉన్నాయి నాన్న. 5 క్వెషన్సే ఉన్నాయి. 5 క్వెషన్స్‌లో ఒక క్వెషన్ ఖచ్చితంగా 7 మార్క్ క్వెషన్. 2B వచ్చిందే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. నేను మీకు ఆల్రెడీ మెటీరియల్ షేర్ చేశా 8 ప్రాబ్లమ్స్‌తో. 8 ప్రాబ్లమ్స్ మెటీరియల్ మీ దగ్గర ఉందో లేదో నాకు తెలీదు. ఓకేనా? ఆ 8 ప్రాబ్లమ్స్ వచ్చిందే నేర్చుకొని వెళ్తే చాలు. మీరు మిగతా ప్రాబ్లమ్స్ ఏం చేయనవసరం లేదు. ఆ 8 ప్రాబ్లమ్స్ చేస్తే చాలు. ఆ 8 ప్రాబ్లమ్స్ మించి అయితే మిమ్మల్ని అడగడు. నెక్స్ట్ 3A మార్జినల్ కాస్టింగ్. 3B కూడా మార్జినల్ కాస్టింగ్. ఏ వచ్చిందే సీవీపీ అనాలిసిస్ లైక్ బ్రేక్ ఈవెన్ పాయింట్, ఇండిఫరెన్స్ పాయింట్, షట్ డౌన్ పాయింట్. ఓకేనా? కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. 3B వచ్చిందే మీకు డెసిషన్ మేకింగ్ పార్ట్ అనేది అడుగుతాడు. లైక్ మేక్ ఆర్ సబ్ కాంట్రాక్ట్. ఓకేనా? సమ్ టైమ్స్ 14 మార్క్స్ క్వెషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి రోయ్. ఒక 14 మార్క్ క్వెషన్ అడిగి ఒక 7 మార్క్ క్వెషన్ అడుగుతాడు మార్జినల్ కాస్టింగ్ నుంచి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మార్జినల్ కాస్టింగ్. మీరు మార్జినల్ కాస్టింగ్ ఒక్కటి కవర్ చేశారంటే ఎక్కడ మేనేజ్మెంట్ అకౌంట్స్‌లో అక్కడ 14 మార్క్స్ పైన వస్తది. ఎక్కడ కాస్ట్ అకౌంట్స్ ఇక్కడ ఒక 21 మార్క్స్. టోటల్ వాటి నుంచే 50 మార్క్స్ ఆల్మోస్ట్ 50 మార్క్స్ మార్జినల్ కాస్టింగ్ నుంచే వచ్చేస్తది. అర్థమైందా? సో మార్జినల్ కాస్టింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దండి. ట్రై టు అండర్‌స్టాండ్ అండ్ రీడ్ ద క్వెషన్స్ ఫ్రమ్ మార్జినల్ కాస్టింగ్. నెక్స్ట్ 4B ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. 4A కూడా మార్జినల్ కాస్టింగే. డెసిషన్ మేకింగ్ పార్టే అడుగుతాడు. 2 క్వెషన్స్ వచ్చింది. మొత్తం ఎన్ని క్వెషన్స్? 3 క్వెషన్స్ కదా! 3 క్వెషన్స్‌లో 2 క్వెషన్స్ వచ్చిందే డెసిషన్ మేకింగ్ పార్ట్ అడుగుతాడు. సో ఏమేమి ఉన్నాయి నా డెసిషన్ మేకింగ్ పార్ట్ అంటే మనకు కీ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ కీ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఆర్ దాన్ని ఏమంటాం లిమిటెడ్ ఫ్యాక్టర్ అంటాం. మేక్ ఆర్ బై డెసిషన్, మేక్ ఆర్ సబ్ కాంట్రాక్ట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్. ఏ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్ అనేది, లేదంటే షట్ డౌన్ పాయింట్ ఇలాంటివి అడుగుతాడు. అవి లేదంటే ఒక్క క్వెషన్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ గాని, ఇండిఫరెన్స్ పాయింట్ గాని, సీవీపీ అనాలిసిస్ కానీ అడుగుతాడు. 3 క్వెషన్. నెక్స్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి లాస్ట్ టైం ఏది అడిగాను నాన్న మనకి స్టాండర్డ్ కాస్టింగ్‌లో? సేల్స్ వేరియన్స్ 14 మార్క్స్‌కి అడిగాడా? 14 మార్క్స్ క్వెషన్ ఒకటి అడుగుతాడు మేనేజ్మెంట్ అకౌంట్. బడ్జెటింగ్ నుంచి అడిగుంటాడు. బడ్జెట్ నుంచి అడిగాడంటే ఇయర్ ఖచ్చితంగా స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి 14 మార్క్స్ క్వెషన్ ఇస్తాడు. ఒక ఇయర్ బడ్జెట్ అడిగితే ఒక ఇయర్ స్టాండర్డ్ అడుగుతున్నాడు. అర్థమైందా? సో లాస్ట్ అటెంప్ట్ మనల్ని ఏమడిగాడు? బడ్జెట్ అడిగాడు కాబట్టి ఈ అటెంప్ట్ ఖచ్చితంగా స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి 14 మార్క్స్ క్వెషన్ అయితే ఉంటది. ఒక 14 మార్క్ క్వెషన్ ఉంటది. ఒక 7 మార్క్ క్వెషన్ ఉంటది. ఆ 7 మార్క్ క్వెషన్ వచ్చిందే అప్ టు ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్సెస్ వరకు అడుగుతాడు. ఓకేనా? 14 మార్క్స్ క్వెషన్ వచ్చిందే అడిగితే ప్రాఫిట్ రీకన్సిలేషన్ అన్నా అడుగుతాడు. లేదంటే టోటల్ అన్ని వేరియన్సెస్ చేయమనన్నా అడుగుతాడు. 14 మార్క్స్ క్వెషన్ అడిగాడనుకో టిల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ వరకు చేయమంటాడు ఒకే క్వెషన్‌లో. లేదంటే ఏమడుగుతున్నానంటే ప్రాఫిట్ రీకన్సిలేషన్ అడుగుతాడు. 7 మార్క్ క్వెషన్ కూడా ఒకటి అడుగుతాడు. ఏదో ఒక వేరియన్స్ మెటీరియల్ గాని, లేబర్ గాని, వేరియబుల్ గాని ఫిక్స్డ్. మోస్ట్‌లీ సేల్స్ గాని, ఫిక్స్డ్ ఓవర్ హెడ్సే అడుగుతాడు. ఏ వేరియన్స్ అడుగుతాడు? సేల్స్ గాని, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ఎందుకు? మీకు ఆల్రెడీ మెటీరియల్, లేబరు ఆల్రెడీ గ్రూప్ 1లో అడుగుతున్నాడు కాబట్టి గ్రూప్ 2లో మాక్సిమం ఫిక్స్డ్ గాని, సేల్స్ వేరియన్సెసే అడుగుతాడు. నెక్స్ట్ బడ్జెట్ కాస్టింగ్. ఫంక్షనల్ బడ్జెట్స్ ఉన్నాయి కదా! మెటీరియల్ లేదంటే ప్రొడక్షన్ బడ్జెట్, సేల్స్ బడ్జెట్, క్యాష్ బడ్జెట్
ఇలాంటి ఏదో ఒక ఫంక్షనల్ బడ్జెట్ అడుగుతాడు. 14 మార్క్స్‌కి అడిగితే క్యాష్ బడ్జెటే అడుగుతాడు. ఆర్ అది కూడా 14 మార్క్స్‌కి అడుగుతాడు. అలా కాకుండా 7 మార్క్స్‌కి అడగండి. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఉంది కదా! ఒక లెవెల్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర బడ్జెట్ ఇచ్చేస్తాడు. మిమ్మల్ని ఇంకొక లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి కనుక్కోమని చెప్తాడు. అర్థమైందా? లేదంటే డేటా మొత్తం ఇచ్చేస్తాడు. జీరో బేస్డ్ బడ్జెట్ ఏమని చెప్తాడు. మీకు బేసే ఏమి ఇవ్వకుండా డేటా మొత్తం ఇస్తారు. మీరే కనుక్కోవాలి. లేదంటే పాస్ట్ ఇయర్ డేటా ఇచ్చేస్తాడు. ప్రెజెంట్ ఇయర్‌లో ఎంత సేల్స్ పెరుగుతున్నాయి? ఎంత కాస్ట్ పెరిగింది? మొత్తం డేటా ఇస్తాడు. మిమ్మల్ని ఏమని చెప్తాడు. ఇలాంటి క్వెషన్. మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి అంతే నాన్న. మెటీరియల్ సారీ బడ్జెట్ గాని, ప్రొడక్షన్ బడ్జెట్ గాని, సేల్స్ బడ్జెట్ గాని. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. లేదంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అడుగుతాడు. లేదంటే జీరో బేస్డ్ బడ్జెట్ అడుగుతాడు. 7 మార్క్ క్వెషన్స్. ఇంకా లేదంటే సింపుల్ క్యాష్ బడ్జెట్ అనేది అడుగుతాడు. 14 మార్క్స్‌కి అయితే మీకు చాలా పెద్ద క్వెషన్ అడుగుతాడు. అది లాస్ట్‌లో రాయండి. ఇన్ కేస్ 14 మార్క్స్‌కి బడ్జెట్ అడిగితే లాస్ట్‌లో రాయండి. మాక్సిమం 14 మార్క్స్‌కి బడ్జెట్ అనేది ఈసారి అడగడు. అడిగితే స్టాండర్డ్ కాస్టింగే అడుగుతాడు. నెక్స్ట్ మీరు నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7 ఎకనామిక్ వాల్యూ యాడెడ్ గాని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ గాని ఎకనామిక్ వాల్యూ యాడెడే అడుగుతాడు. ఈవీఏ ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఖచ్చితంగా అడుగుతాడు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7 వచ్చింది లెర్నింగ్ కర్వ్. ఆల్రెడీ నేను మెటీరియల్ కూడా ఇచ్చా. 8 క్వెషన్స్ విత్ థియరీ, విత్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశా. ఆ 8 క్వెషన్స్ చదువుకొని పోతే చాలు నాన్న మీరు. వేరేటి చేయనవసరం లేదు. ఖచ్చితంగా లెర్నింగ్ కర్వ్ ఆన్సర్ చేసేయగలరు. 8 క్వెషన్స్ బట్ నీట్‌గా చదువుకొని ఎళ్లి అండర్‌స్టాండ్ చేసుకొని ఎళ్లారంటే ఈజీగా రాసేస్తారు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8 డెసిషన్ థియరీ. 8 వచ్చింది రెస్పాన్సిబుల్ అకౌంటింగ్ థియరీ. డెసిషన్ థియరీలో ప్రాబ్లమాటిక్ అడుగుతాడు. ఏది నాన్న అంటే డెసిషన్ ట్రీ అన్న అడుగుతాడు. లేదంటే స్టాండర్డ్ కాస్టింగ్ స్టాండర్డ్ డీవియేషన్ ప్రాబ్లం ఉంది ఒకటి. అదన్నా అడుగుతాడు. డెసిషన్ థియరీలో 3 ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ అండర్ సర్టైనిటీ అడగడు. డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టైనిటీ, డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్. డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టైనిటీ ఇప్పుడు వరకు అడిగినలా. కానీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్ మీకు గుర్తుంటే. డెసిషన్ మేకింగ్ రిస్క్ లో ఒకటి డెసిషన్ ట్రీ ఉంది. ఇంకోటి స్టాండర్డ్ డీవియేషన్ ఉంది మనకు. అర్థమైందా? సో స్టాండర్డ్ డీవియేషనే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతవరకు డెసిషన్ ట్రీ అడిగాడు కాబట్టి ఈసారి స్టాండర్డ్ డీవియేషన్ అడిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో మీరు దేన్ని ఎక్కువ ఫోకస్ చేయాలనంటే డెసిషన్ ట్రీలో యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఖచ్చితంగా మీరు చదవాల్సిన చాప్టర్స్ ఏమి? మేనేజ్మెంట్ అకౌంట్స్ లో చాప్టర్ 1 ఏబిసి కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, ఎకనామిక్ వాల్యూ యాడెడ్, లెర్నింగ్ కర్వ్. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్, డెసిషన్ ట్రీ. ఈ చదువుకున్న మీరు 90 to 100 మార్క్స్ అటెంప్ట్ చేసేయచ్చు. మిమ్మల్ని కాపాడే సబ్జెక్ట్ వచ్చిందే, అగ్రిగేట్ లో కాపాడే సబ్జెక్ట్ ఇదే. ఓకేనా? కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. దీనిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేశారంటే మీకు కాస్టింగ్ లో కూడా కవర్ అవుతుంది. మీకు ఉండేది గట్టి కొడితే ఇంకో 12 days 13 days ఉంది. ఓకేనా? ఎవ్రీ డే ఎవ్రీ సబ్జెక్ట్ కి 1.5 day 2 days ఉంటుంది అంతే. సో ఆ 1.5 2 days లో డైలీ వచ్చింది ఒక 10 to 12 hours అన్నా చదవండి. ఖాళీగా అయితే కూర్చోద్దండి. ఈ 12 days అనేది మీ లైఫ్ లో లేదు అనే ప్రాస్పెక్టివ్కి వచ్చేయండి. అర్థమైందా? ఈ 12 days అనేది మీ ఇంకా లైఫ్ లో లేదు. తీసేయండి ఈ లైఫ్ లో నుంచి. 12 days మీకు ఓపిక ఉన్నంత వరకు, మీకు ఎనర్జీ ఉన్నంత వరకు చదవండి. మీ 100% ఎఫర్ట్ పెట్టండి. ఈజీగా కంప్లీట్ అనేది అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్